హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాము. కందిపప్పు, మెంతికూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు. ఇప్పుడు తయారీ విధానం. మెంతికూరను తీసుకుని శుభ్రం చేసుకుని వాటర్లో శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత కందిపప్పు అయితే వండాలనుకుంటున్నామో అంత కందిపప్పు తీసుకోవాలి. మాకు ఈ కప్పుడైతే సరిపోతుంది. ఇది నాటు కందిపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడగాలి. మెంతికూర చేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసి కడిగితే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాటు కందిపప్పు. ఇలా 2 సార్లు కడిగితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని పప్పు గుర్తు తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుని వాటర్ పోసుకుని గుజ్జులా తీసుకుని ఆ వాటర్ని పప్పులో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడే ఇవన్నీ వేయకూడదండి. ముందు పప్పును ఉడికించేసుకుని ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో మొత్తం ఇలా ఒకసారి తిప్పుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి విజిల్ ఏం పెట్టనవసరం లేదండి. ఆల్రెడీ పప్పు ఉడికింది కదా. మెంతికూర అది చాలా ఉత్తినే వేడి తగలగానే ఉడికిపోతుంది. మామూలు ప్లేట్ వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఈ మెంతికూర హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా, జుట్టు ఎక్కువగా ఊడిపోతున్న వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది. దీన్ని పేస్ట్లా చేసుకుని తలక పెట్టుకుంటే చాలా కండిషనర్గా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉడికింది కదండి, తాలింపు వేసేసుకోవడమే. చిన్న మూకుడు పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసుకుని వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా. ఇవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక 10 మెంతులు వరకు వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు చివరగా కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవడమే. చూడండి కరివేపాకు వేస్తే ఎలా చిటపట్లాడుతుందో. సిమ్లోనే పెట్టాను అయినా కానీ చూడండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో వేసేసుకుందాము. నేనే వీడియో తీసుకుని నేనే ఇలా చేయడం వల్ల కుదరడం లేదు. మీకు వేసి చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా పోషకాలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టడం కూడా చాలా హెల్త్కి మంచిది.
ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.